నమస్తే. ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యేపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, ఆస్తుల ధ్వంసం, హత్యాయత్నం కేసుల ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఎమ్మెల్యే విరూపాక్షితో సహా 35 మందికి పైగా వ్యక్తులని అరెస్టు చేసి ఆలూరు కోర్టులో హాజరుపరిచింది. అందుకుగాను ఆలూరు ధర్మాసనం 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో ఈ కేసులోన ప్రధానంగా 3 కేసులు వీళ్ళపై ఉన్నాయి. ఒకటి హత్యాయత్నం, ఆస్తుల ధ్వంసం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. అందులో ఒక కేసుకు సంబంధించి హత్యాయత్నం కేసులో బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు 35 మంది వ్యక్తులకు బెయిల్ మంజూరు చేస్తూ ఆదోని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా 2 కేసుల్లోన బెయిల్ రాకపోవడంతో ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు మిగతా వ్యక్తులు కూడా జైల్లోనే ఉండాల్సిన అవసరం వచ్చింది. మరి త్వరలోనే ఈ 2 కేసుల్లో కూడా బెయిల్ వస్తుందని వైసీపీ అడ్వకేట్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ 2 కేసులను పరిశీలించి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తుందా లేదా అన్నది త్వరలోనే వేచి చూడాల్సి ఉంది.